హైదరాబాద్ బుక్ ఫేర్ జరగబోతోంది. ఈ నెల 19 నుంచి 10 రోజుల పాటు జరుగుద్ది బుక్ ఫేరు. అందరికీ తెలుసు, అది చాలా ప్రెస్టీజియస్ పుస్తక ప్రదర్శన. దాదాపు 300 పుస్తకాల స్టాళ్ళు పెడుతున్నారు. మరీ ముఖ్యంగా పబ్లిషింగ్ రంగంలో పెద్ద మార్పులు రావటం వల్ల ఇప్పుడు అనేక మంది కొత్త పబ్లిషర్లు వచ్చారు. అలాగే కొత్తగా కవిత్వం రాస్తున్న వాళ్ళు, కథలు రాస్తున్న వాళ్ళు, నవలలు రాస్తున్న వాళ్ళు బాగా పెరిగారు. చాలా ఆశ్చర్యకరంగా అందరూ టీవీకి, సెల్ ఫోన్లకి అతుక్కుపోతున్నారు. అంతా విజువల్ మీడియా, సోషల్ మీడియా అనుకుంటున్న రోజుల్లో కూడా హైదరాబాద్ బుక్ ఫేర్లో బుక్ సేల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కానీ అంతకు ముందు సంవత్సరం కానీ వెళ్ళి చూస్తే వందలు వేల మంది జనం వచ్చి బుక్స్ కొనుక్కుంటున్నారు. చాలా పెద్ద ఎత్తున బుక్ సేల్స్ జరుగుతున్నాయి. బుక్ సెల్లర్స్ హ్యాపీగా ఉన్నారు. అట్ ది సేమ్ టైం బుక్ రీడింగ్ కూడా పెరిగింది. అది చాలా ఆనందం కలిగించే విషయం. చాలా పాజిటివ్ డెవలప్మెంట్ అది. ఈ బుక్ ఫేరు ఎప్పుడూ జరిగేదే, కానీ ఈ మధ్యన నేను చదివిన కొన్ని పుస్తకాలు, మంచి బుక్స్ గురించి చెప్తాను. ఉపయోగకరంగా ఉంటాయేమో, మరి చూడండి. ప్రసిద్ధ రచయిత, కవి ముకుంద రామారావు గారు అగమ్య గమ్యాలు అనే కొన్ని వ్యాసాలు రాశారు. అది మన దేశం నుంచి ఒక 150 ఏళ్ళు, 160 ఏళ్ల క్రితం దక్షిణాఫ్రికా వెళ్ళిన దక్షిణాఫ్రికా వెళ్ళి వర్కర్స్గా ఉన్న వాళ్ళ జీవితంలోని విషాదము, వాళ్ళ స్ట్రగులు, వాళ్ళు ధైర్యంగా తట్టుకొని ఆ పరిస్థితి నిలబడటము, చాలా గొప్ప హిస్టరీని ముకుంద రామారావు గారు రికార్డు చేశారు. ఆ పుస్తకం చదవడం ఒక అద్భుతమైన అనుభవం. అది మన ఊళ్ళ నుంచి, విశాఖపట్నం నుంచి వెళ్ళిన వర్కర్స్ ఉన్నారు. అంటే వాళ్ళని ఇండెంచర్ వర్కర్స్ అంటారు, అంటే ఒప్పంద కార్మికులు అని. అక్కడ చెరుకు తోటల్లో పనిచేయడం కోసం మన దగ్గర నుంచి వందల వేల మంది కార్మికుల్ని తీసుకెళ్లారు. చాలా భయంకరమైన ప్రయాణం, సముద్రం మీద ఓడల్లో, పడవల్లో వెళ్ళటము, మధ్యలో కొంత మునిగిపోయి సముద్రంలో పడి చనిపోవడము. అసలు వాళ్ళ బాధలు వర్ణనాతీతం, చెప్పనలు కాదు. ముకుంద రామారావు గారు గ్రేట్ వర్క్ చేశారు. అది చదివి తీరవలసిన పుస్తకం అని నేను అనుకుంటున్నా. 2 పొయిటరీ తీసుకుంటే, తణుకు చెందిన బివి ప్రసాద్ గారు సృష్టి అనే కొత్త సంపుటి వేశారు. చాలా గొప్ప కవిత్వం అది. నాకు చాలా గొప్ప సంతృప్తిని, ఆనందాన్ని ఇచ్చిన సంపుటి అది. అది జస్ట్ 4-5 రోజుల క్రితమే నేను చదివాను. అలాగే కవి పసునూరి శ్రీధర్ బాబు కూడా ఏకాంతం ఒక అతిథి అనే ఒక కొత్త సంకలనం తెచ్చారు. ఆ పొయిటరీ కూడా చాలా బాగుందని విన్నాను. అందులో 1-2 కవితలు మాత్రమే నేను చదివాను. అది కూడా తప్పక చదవవలసిన కవిత్వం అనుకుంటున్నాను. అలాగే పసునూరి బాబు గురించి మనకు ఆల్రెడీ చెప్పనవసరం తెలుసు. అతను బాగా పాపులర్ పోయిట్, మంచి జర్నలిస్ట్ కూడా ఆయన. ఇది కాకుండా ఎం ఆదినారాయణ గారు, ఆయన మనం స్కాలర్ జిప్సీ అంటున్నాం. ప్రపంచం అంతా నడిచి తిరిగిన వాడు. ఆంధ్ర యూనివర్సిటీ ఫైన్ ఆర్ట్స్ ప్రొఫెసర్గా పనిచేసిన వాడు. ఆయన ఇబన్ బతూతా అని ఒక ముస్లిం యాత్రికుడి జీవిత కథను రాశారు. ఇబన్ బతూతా అంటే అర్థం ఏంటంటే బతూతా కొడుకు అని. అంటే 13th సెంచరీలో మొరాకో అక్కడి నుంచి బయలుదేరి గుర్రాల మీద, గాడిదల మీద, పడవల మీద, ఓడల మీద సముద్రాలు దాటి ఇండియా వచ్చి చైనా వెళ్ళిన గొప్ప యాత్రికుడు ఆయన. ఇబన్ బతూతాని ముస్లిం దేశాల మార్కో పోలో అంటారు. అతని జీవిత కథని ఆదినారాయణరావు గారు చాలా చాలా బాగా రాశారు. ఆయనది చాలా మంచి వాక్యం. ముఖ్యంగా నాన్ ఫిక్షన్ ప్రోజ్ రాయటంలో ఆదినారాయణరావు గారిది ప్రత్యేకమైన టాలెంట్ అది. ఆ బుక్ తప్పక చదివి తీరాలనుకుంటున్నాను నేను. గొప్ప యాత్రా కథనం ఆయన రాసింది. అలాగే
ఈ మధ్య చదివిన వాటిలో మెర్సీ మార్గరెట్ కవిత్వము, మానస ఇండ్లూరి కథలు నాకు బాగా నచ్చాయి. ఇంకా ములుగు రాజేశ్వరరావు గారు అని ఒక సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. మేము చాలా కాలం కలిసి పనిచేసాము. ఆయన నేను బహువచనం అని ఆయన జీవిత కథ, ఆయన ఆత్మకథ రాశారు. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎంతో నిజాయితీతో గొప్ప డీటెయిల్స్తో ఉన్న పుస్తకం అది. మంచి ఆత్మకథ అని అనుకుంటున్నాను. రాజేశ్వరరావు గారు గుర్తు పెట్టుకోదగ్గ జీవిత కథని రాశారు. అలాగే రచయిత్రి గీతాంజలి గారి గురించి తెలిసే ఉంటుంది. చాలా పాపులర్ రైటర్ ఆవిడ. చాలా బుక్స్ రాశారు. లాస్ట్ ఈ ఇయర్ చదివిన వాటిలో ఈ మోహన్ రావు ఉన్నాడు చూడండి అని ఆవిడ రాసిన కథా సంకలనం చాలా అద్భుతంగా ఉంది. గొప్ప కథలు. ఒక తిరుగుబాటు ఆ కథలు సమాజం మీద. ఒకనాటి గుడిపాటి వెంకటచలం గారి లాగా డాక్టర్ గీతాంజలి గారు చాలా గొప్ప కథలు రాశారు. అవి నేను చదివి చాలా ఒకలా చెప్పాలంటే అతలాకుతలం అయిపోయాను. అంత గొప్ప కథలు అవి. తప్పక చదవదగ్గవి అనుకుంటున్నాను. బాగా విజయవంతం అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.